కాదు మా కొంచెం బొట్టు పెట్టుకో బాగా అవుతుంది. ఏం దేవుణ్ణి ఏసు నమ్ముకున్నావా? కానీ మేము వేసు నమ్ముకోలే కదా, మా రూపాయి నీకు ఉపయోగపడుతుందా? మేము ఆ దేవుని నమ్మము, మేము ఏసుని మేము నమ్మము. బొట్టు పెట్టుకోమ్మా, నేను 100 రూపాయలు ఇచ్చా బొట్టు పెట్టుకుంటే. విన్నారు కదా, నువ్వు బొట్టు పెట్టుకో నేను 100 రూపాయలు ఇస్తా. ఈ బొకోడగాడు ఎవరో మనకు తెలియదు, కానీ నీకు చేతనైతే సాయం చేయి, లేదు అనుకో గుమ్మ సైలెంట్ అయిపో. మన హిందూ సమాజాన్ని వచ్చేసి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, లేదంటే గన ఎందుకు పలు చోట్ల ఇలా దూషిస్తూ ఉంటారంటే గన ఇటువంటి పకోడాల ఏమనాలి, పకోడాలు అనాలో లేకపోతే బొకోడాలు అనాలో. అక్కడ వచ్చినటువంటిది ఎవరు? ఒక ఆడబిడ్డ కదా. తను క్రిస్టియన్ అయితే ఏంటి, హిందూ అయితే ఏంటి? మరి ఎంతో మంది భిక్షాటన చేస్తూ మసీదుల దగ్గరికి వెళ్ళడం లేదా, అదేవిధంగా చర్చిల దగ్గరికి వెళ్ళడం లేదా, సిక్ సమాజానికి సంబంధించినటువంటి గురుద్వారాకు మీరు అక్కడ వెళ్ళినట్టయితే కన్నా ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ సంస్థలు ఎక్కడైతే ఉంటాయో 24 గంటలు భోజనం పెడుతూనే ఉంటారు కదా, మరి అక్కడ వెళ్ళి తింటున్నది ఎవరు? కాబట్టి సరే ఎదవల్లారా,